జ్ఞాని, ఏమి చూచుచున్నావు? జ్ఞాని, ఏమిటా వింత నక్షత్రం? ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదే. ఏది ఇలా ఇవ్వు. ఇంత పెద్ద నక్షత్రమా? ఏది ఏది ఇలా ఇవ్వు. ఈ నక్షత్రము గూర్చి ముందుగానే దావీదు వంశం నందు రాజుగా పుట్టి నన్ను ప్రవచించినది. అయితే పదండి, మనం యూదా దేశమునకు వెళ్దాం. రాజు అంటున్నారు కదా, ఏమి వట్టి చేతులతో ఎలా వెళ్ళడము? బంగారం సమర్పించదను. నేను సాంబ్రాన్ని సమర్పించదను. నేను బోలము సమర్పించదను. మరి దారి కనుక్కోవడం ఎలా? ఆ నక్షత్రమును వెంబడించదము. పదండి వెళ్దాం. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మహారాజు హేరోదు ప్రభులకు జయము జయము. మహామంత్రి, ఈరోజు విశేషములేమిటి? మహారాజా, తమ దర్శనం కొరకు తూర్పు దేశాల నుండి ఎవరో ముగ్గురు జ్ఞానులు వచ్చారు. వారిని లోనికి ప్రవేశపెట్టుడే. చిత్తం ప్రభు. రాజు మిమ్మల్ని రమ్మంచున్నాడు. చిరంజీవి అగునుగాక. మహాజ్ఞానులారా, మా దేశమునకు వచ్చిన సంగతి తెలియజేయుడి. మహారాజా, యూదా దేశమునకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాడు. ఆయన సర్వలోకమునకు రాజు. మేము ఆ నక్షత్రము చూచి వెంబడించి వచ్చాము. మహాజ్ఞానులారా, మీరు వేచి ఉండి. చిత్తము ప్రభు. తూర్పు దేశపు జ్ఞానులము మేము తూర్పు కానుకలర్పింతము. రాజాది